నమస్తే, బాగున్నారా మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. తెలిసిన వారు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని జరుపుకుంటున్నారు. సో ఇన్వైట్ చేస్తే వాళ్ళ ఇంటికే వచ్చానన్నమాట. శ్రావణ మాసము స్టార్ట్ అవ్వటంతో పాటు పండగలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలాంటివన్నిటికీ ముహూర్తాలు కూడా ఉంటాయి కదా. ఇక ఏదో ఒక వీకెండ్ ఏదో ఒక ఫంక్షన్ ఉండనే ఉంటుంది. చాలా చాలా దూరంగా ఉంటాయండి ఫంక్షన్స్కి వెళ్ళాలి అంటే. ఇక అంత దూరంగా పిలిచినవైతే నేను వెళ్ళను, కానీ నా చుట్టుపక్కల మాత్రం వెళ్తాను. అందులో ఎండాకాలము కొన్ని ఫంక్షన్లు అయితే మిట్ట మధ్యాహ్నం అయితే ఉంటాయన్నమాట. ఎంత లేదన్నా ఒక 80 మైల్స్ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లేటెస్ట్గా ఒక ఇన్విటేషన్ వచ్చింది నెక్స్ట్ సాటర్డే కని. దానికైతే నేను వెళ్ళలేకపోవచ్చు, ఎందుకంటే సాటర్డే సండే నేను ఫుల్ బిజీ ఉంటాను. ఇక నేను ఎవరింటికైతే వెళ్ళానో మధ్యలో ఒక కాల్ వచ్చిందనమాట. నన్ను అక్క అని ఒకరు పిలుస్తారు, తను రాఖీ కట్టించుకోవడానికని మా ఇంటికి వచ్చారనమాట. సో మధ్యలో నుంచి వచ్చి తనకి రాఖీ కట్టేసి భోజనం చేయమన్నాను. తిను అను మా హస్బెండ్ ఇద్దరు కలిసి బయటికి వెళ్తామని చెప్పారు. వెళ్ళొచ్చాక ఇంట్లో భోంచేసి వెళ్తాను అని అన్నారనమాట. సరే అని చెప్పేసి మళ్ళీ తినకి రాఖీ కట్టేసి నేను ఆ సత్యనారాయణ స్వామి కథ వినాలనేసి తిరిగి వెళ్ళాను. Wait, you know Doge? He's sleeping? Yeah. Hi Charlie. If he wakes up, he'll sleep just in I know, he's so cute. Nail ముద్దుగా ఉంది. So adorable. No, it's like genuinely it's as thick as my finger. I'll ask Anna if he should get food right now, because he only has food for lunch. Okay. Like, oh, like, no, I look better when I'm not smiling. I'm older than a fossil. ప్రతి సీజన్లో డిఫరెంట్ కాయలతో ఇయర్ సరిపడా పచ్చళ్ళు పెడుతూ ఉంటాం కదండి. అలానే మా అత్తయ్య కానీ మా అమ్మ కానీ వాళ్ళు సీజన్ పచ్చళ్ళు పెట్టినప్పుడు పెడుతున్నప్పుడు మమ్మల్ని అడుగుతారనమాట, మాకేమేం పచ్చళ్ళు కావాలి అని. ఈసారి నేను ఇండియాకి వెళ్తున్నాను కదా, ఈసారి అన్ని పచ్చళ్ళు మా అత్తయ్యే పెట్టారు. మా హస్బెండ్కి వాళ్ళ అమ్మ చేసే పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము. మా మదర్ చేసే పచ్చళ్ళు అంటే మా సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, మా అత్తయ్య సైడ్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇక మా హస్బెండ్కి వాళ్ళ అమ్మ చేతి వంట చాలా నచ్చుతుంది కాబట్టి ఎక్కువ మా అత్తయ్య గారితోనే మేము పచ్చళ్ళు పెట్టించుకుంటూ ఉంటామన్నమాట. ఆవిడ కూడా చాలా ఓపికగా పచ్చళ్ళు పెడుతూ ఉంటారు. ఇక మా అమ్మ చేత నేను కొన్ని రకాల పచ్చళ్ళు తెప్పించుకుంటాను. ఇక అత్తయ్య వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంట్లో పచ్చళ్ళు తెప్పించుకోవడం జరుగుతూ ఉంటుంది. అమెరికాలో అయితే పచ్చళ్ళు లేకుండా నోరు చాలా చప్పబడినట్లు ఉంటుంది. అమెరికాలో బోల్డ్ అన్ని రకాల కూరగాయలు దొరకవండి. అవే కూరగాయలు పదే వండుకొని కొన్నిసార్లు వంట కూడా చాలా బోరింగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇక్కడ
ఇలా ఈ పార్ట్ ఊడిపోతే దీన్ని గ్లూ వేసి అంటించాను. సో ఈ జార్లో ఇది వచ్చేసి ఆవకాయ కాదు, సారీ, మామిడికాయ నువ్వుల కారం అన్నమాట. ఇదేంటంటే పిల్లల కోసం ప్రత్యేకంగా పెట్టడం జరుగుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్ద కారంగా ఉండదు. వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని ఈ నువ్వుకాయతో తింటే భలే రుచిగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మా అమ్మ కారాలు ఏమైనా పెడితే, ఇండియాలో పల్లీల నూనె చాలా బాగుంటుంది కదా, సో పల్లీల నూనె నువ్వుల నూనెతోటి పచ్చళ్ళు పెడతారు. అప్పుడు దాంట్లో చాలా ఎక్కువగా నూనె వేస్తారనమాట. ఆ నూనె నేను ఇక్కడికి వచ్చాక కొన్ని పాతకాలపు వంటకాలలో ఆవకాయలో ఉన్న నువ్వుల నూనె కానీ పల్లీల నూనెని వేరే వంటకాలలో వాడతాను. భలే బాగుంటాయి అవి కూడా, చాలా చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలు ఎప్పుడైనా కారాలు తింటాను అంటే ఇది పిల్లల కోసమే ఎక్కువగా చేస్తారు మా అత్తయ్య ఇంట్లో. అమెరికాలో రేపటి నుంచి కొన్ని స్టేట్స్లో స్కూల్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. అందులో మా పిల్లలకైతే రేపటి నుంచే స్కూల్స్ స్టార్ట్. ఇక్కడ స్కూల్స్లో స్టూడెంట్స్కి ఇయర్ పొడుగుతో సరిపోయే స్కూల్ సప్లైస్ లిస్ట్ మాకు చాలా అర్లీగానే ఇచ్చేస్తారు. మనం బయట నుంచి కొనుక్కోవచ్చు, లేదా స్కూల్లో డబ్బులు పే చేస్తే ఫస్ట్ డే స్టూడెంట్కి ఆ స్కూల్ సప్లైస్ అంతా కూడా ఇచ్చేస్తారనమాట. నేను ఎవ్రీ ఇయర్ స్కూల్లోనే పే చేస్తాను. ఈ ఇయర్ ఇండియాకి వెళ్ళడం వల్ల పే చేయడం మర్చిపోయాను. అందుకే బయట నుంచి షాపింగ్ చేశాను అనమాట. సో నా చిన్నప్పుడైతే స్కూల్ స్టార్ట్ అవుతుంది అంటే టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, స్కెచ్ పెన్స్ ఇలాంటివన్నీ ఉండేవి. అమెరికాలో కొంచెం డిఫరెంట్గా మనము ఇయర్ పొడుగుతో సరిపోయే సామాన్లు కొనేసి, అంటే బుక్స్, తర్వాత పెన్సిల్స్ అలాంటివన్నీ సంవత్సరానికి సరిపడా ఒకేసారి కొనేసి స్కూల్లో ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో అవన్నీ ఏంటో ఈరోజు మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాను. ఇక్కడ స్కూల్స్ ప్రతి గ్రేడ్కి డిఫరెంట్ సప్లైస్ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మా పాప మిడిల్ స్కూల్కి వచ్చింది. తనకు ఎలాంటి సప్లైస్ మేము ఇవ్వబోతున్నామో మీ అందరితో షేర్ చేసుకోబోతా ఉన్నాను అన్నమాట. అంతే కదా తల్లి? ఇది ఫ్రీజర్ ప్యాక్ కదా, ఫైన్. సో ఇవి ఒక 2 అడిగారు. ఇది వచ్చేసి శానిటైజర్ అన్నమాట. ఇది వెట్ వైప్స్. ఇంకోటి ఎక్కడ ఉంది ఇది? 2 boxes of tissues. 2 boxes, ఓకే. కొంచెం గరాజులో ఉంది తేలుతుంది, ఇది పైన కనిపిస్తచ్చు. ఇది టిష్యూ పేపర్ బాక్స్, ఇవి ఒక 2 ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ క్లాస్ రూమ్లో అంటే క్లాస్కి ఒక 24 కిడ్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 24 కిడ్స్ కూడా ఇవన్నీ తీసుకురావాల్సి ఉంటుంది. తర్వాత ఇవి ఒక పెన్స్ 12, ఇవి పెన్సిల్స్ అన్నమాట. స్పార్కిల్ పెన్సిల్స్ తీసుకుంది మా పాప. ఇవి నార్మల్ పెన్సిల్స్. అండ్ ఈ యొక్క 2 నోట్ బుక్స్ అన్నమాట. ఇది రూల్డ్ పేపర్స్, ఇవి ఒక 2 అన్నమాట. కలర్ పెన్సిల్స్, గ్లూ స్టిక్స్, ఇరేజర్స్, ఇవి నార్మల్ రెగ్యులర్ పెన్సిల్స్ అన్నమాట. సో
ఇయర్ మొత్తానికి కావాల్సిన స్టఫ్ వచ్చేసి మొత్తం సప్లైస్ ఇవే అనమాట. ఇవేంటంటే స్కూల్ స్టార్ట్ అవ్వడానికి, ఇప్పుడు రేపు స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా, వీళ్ళు ప్రొద్దున్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ క్లాస్ రూమ్లో టీచర్కి అప్పచెప్పాలి వీళ్ళు. సో టీచర్ ఏం చేస్తారంటే అన్నీ వీళ్ళ సప్లైస్ ఏమేమి కావాలో అన్నీ వీళ్ళ బ్యాగ్కి ఇచ్చేస్తారనమాట. దాంతోపాటు ఇది ఇక్కడ స్కూల్స్లో వాడేది క్రోమ్ బుక్ అనమాట. ఇది తప్పనిసరిగా కావాలి. ఇది స్కూల్ వాళ్ళే ఇస్తారు. ఇక్కడ మనం ఏం కొనాల్సిన అవసరం లేదు, దీనికి మనం పే చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇదేమైనా మనం పాడు చేస్తే మాత్రం దీనికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. లేదంటే ఇది స్కూల్ వాళ్ళే మనకి ఇస్తారనమాట. అంటే ప్రతి పిల్లలకి ఇక్కడ ఇస్తారు. అమెరికాలో బోల్డ్ అన్ని స్టేట్స్ ఉంటాయండి. నాకు అన్ని స్టేట్స్ గురించి తెలియదు, కానీ టెక్సాస్లో మాత్రం 4 రకాల స్కూల్స్ ఉంటాయి. పబ్లిక్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, చార్టెడ్ స్కూల్స్, క్రిస్టియన్ స్కూల్స్. ఇక్కడ అన్ని ఏరియాస్లో పబ్లిక్ స్కూల్స్ ఉంటాయండి. కానీ అన్ని ఏరియాస్లో పబ్లిక్ స్కూల్స్ రేటింగ్ అంత బాగుండదన్నమాట. కొన్ని ఏరియాస్లో మాత్రమే పబ్లిక్ స్కూల్స్ రేటింగ్ బాగుంటాయి. ఎక్కడైతే రేటింగ్ బాగుంటాయో ఆ చుట్టుపక్కల హౌసింగ్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ పబ్లిక్ స్కూల్స్ అన్నీ కూడా గవర్నమెంటే ఫండింగ్ చేస్తూ ఉంటుంది. ఇయర్లీ ఫీ అంతా ఏమీ ఉండదండి. ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ పబ్లిక్ స్కూల్స్లో. ఇక ఈ పబ్లిక్ స్కూల్స్లో స్పోర్ట్స్ కూడా ఉంటాయి. కొన్ని స్పోర్ట్స్ మనము అంటే ప్రతి స్పోర్ట్ కూడా అర్లీగానే రిజిస్టర్ చేసుకుంటే మనకి సీట్స్ దొరుకుతూ ఉంటాయి అన్నమాట. కొన్ని స్పోర్ట్స్కి మాత్రం బయటతో కంపేర్ చేస్తే చాలా తక్కువ మొత్తంలో ఫీ కట్టాల్సి ఉంటుంది. కొన్ని స్పోర్ట్స్కి అయితే మనం ఏం ఫీ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక గవర్నమెంట్ స్కూల్లో ఎలాంటి కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నా ఎలాంటి వాటికైనా మొత్తం కూడా పబ్లిక్ స్కూల్సే భరిస్తూ ఉంటాయి. ఇక అమెరికాలో 75% కిడ్స్ పబ్లిక్ స్కూల్స్కే వెళ్తారనమాట. మా పిల్లలు కూడా పబ్లిక్ స్కూల్స్కే వెళ్తారు. ప్రైవేట్ స్కూల్స్ లిమిటెడ్గా ఉంటాయి, చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. ఇయర్లీ ఫీ స్టార్టింగ్ ప్రైస్ అంటే కిండర్ గార్డెన్ నుంచి గ్రేడ్ పెరుగుతూ ఉంటే ప్రైస్ కూడా పెరుగుతూ ఉంటుంది. $25,000 నుంచి $30,000 మధ్యలో స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది. నేను వచ్చిన కొత్తలో మా పిల్లలకి స్కూల్ గురించి అడిగితే నాకు ఆ ప్రైజెస్ తెలిసాయి అన్నమాట. ఇక చార్టెడ్ స్కూల్స్ గురించి మాట్లాడితే అవి కూడా ఫండింగ్ పైననే నడుస్తూ ఉంటాయి. చార్టెడ్ స్కూల్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయండి. వాటిలో సీట్స్ కూడా లాటరీ సిస్టమ్ పైననే దొరుకుతూ ఉంటాయి అన్నమాట. చార్టెడ్ స్కూల్స్లో కూడా లిమిటెడ్ స్పోర్ట్స్ ఉంటాయి. చార్టెడ్ స్కూల్స్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, అంటే ఇయర్లీ ఫీ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లలు ఏమైనా స్కూల్లో ట్రాఫీ విన్ అయినా ఇంకేదైనా కాంపిటీషన్స్ అయినా అట్లా ప్రతి దానికి కూడా పేరెంట్సే ఫండింగ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. టెక్సాస్లో కొన్ని చార్టెడ్ స్కూల్స్ అయితే ఎంత బాగుంటాయంటే అసలు చాలా చాలా మంచి రేటింగ్గా ఉంటాయి. వాటిలో సీట్స్ దొరకడం ఇప్పటికీ చాలా కష్టంగా ఉంటాయి. ఇకపోతే క్రిస్టియన్ స్కూల్స్లో కూడా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, లిమిటెడ్ స్కూల్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, రిలీజియస్గా ఉంటాయన్నమాట. నాకు క్రిస్టియన్ స్కూల్స్ గురించి పెద్దగా తెలియదు కాబట్టి నేను వాటి గురించి పెద్దగా చెప్పలేను. కానీ క్రిస్టియన్ స్కూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. టెక్సాస్లో అన్ని ఏరియాస్లో స్కూల్స్ అయితే అంత బాగుండవండి. కొన్ని ఏరియాస్లో మాత్రమే రేటింగ్స్ బాగుంటాయి. ఎక్కడైతే రేటింగ్స్ బాగుంటాయో అక్కడ పేరెంట్స్ పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా మన ఇండియన్స్ మాత్రమే చాలా ఎక్కువగా రేటింగ్ చూస్తూ ఉంటారు. ఇంకా లోకల్ అమెరికన్స్ అయితే పిల్లలు ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, స్పోర్ట్స్ వేరే యాక్టివిటీస్ కూడా చూసి పంపిస్తూ ఉంటారనమాట. సో ఎవరి ఇంట్రెస్ట్ మేరకు, ఎవరి పిల్లల భవిష్యత్తు మేరకు వాళ్ళ పేరెంట్స్ ఆలోచించి ఆ విధంగా నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. రేపటి నుంచి స్కూల్స్ స్టార్ట్. లాస్ట్ మినిట్ షాపింగ్ ఉండిపోయింది, సో దానికోసమనే వచ్చాము. ఎండాకాలం అయితే విపరీతమైన వేడి. కాస్త కూస్త ఇండియాలోనే బాగుంది, చల్లగా ఉంది. అక్కడ ఇంకా వర్షాకాలం కదా, ఇక్కడైతే చాలా చాలా వేడి.
సో తిను స్పోర్ట్స్లో ఉందన్నమాట. సో సన్ స్క్రీన్ తీసుకుందామని వచ్చింది. ఇక్కడ ఒక కాస్మెటిక్ స్టోర్ ఉంటుంది అల్టా అని, దానికి వచ్చామన్నమాట. Oh, this is సో ఏదైతే సన్ స్క్రీన్ కావాలో అవి తీసుకుందనమాట. సో మేము ఇక్కడ H&Mకి వచ్చామన్నమాట. సో ఒక విషయం ఏం చెప్పాలనుకుంటా అంటే, నేను ఇండియాలో కూడా H&Mకి వెళ్ళాను. ఇక్కడ ఏదైతే కలెక్షన్ ఉందో ఎగ్జాక్ట్లీ ఇండియా అంటే హైదరాబాద్లో H&Mలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అవే కలెక్షన్ ఉన్నాయి. సో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఏమన్నా టీ షర్ట్స్ అలా ఉన్నాయేమో అని ఇక్కడ చూస్తూ ఉన్నాను. ఇవన్నీ టీనేజర్స్కి ఇక్కడ షర్ట్స్ అలా బాగానే ఉంటాయి. ఇవన్నీ ఓవర్ సైజ్ టీ షర్ట్స్. ఇదైతే నేను ఇండియాలో కూడా చూసాను, కానీ ఇక్కడ H&Mతో కంపేర్ చేస్తే ఇండియాలో కాస్త ప్రైస్ కూడా తక్కువ అనిపించింది నాకు. నేనైతే ఒక 4 టీ షర్ట్స్ తీసుకున్నా కూడా ఇండియాలోనే రెగ్యులర్గా వేసుకోవడానికి. ప్రైవేట్ అండ్ చార్టర్డ్ స్కూల్స్కి మాత్రమే యూనిఫామ్ ఉంటుంది. మా బాబు కూడా చార్టర్డ్ స్కూల్లో చదువుతుండే ఇంతకుముందు. ఇక పబ్లిక్ స్కూల్స్లో చదివే పిల్లలకి యూనిఫామ్ ఉండదు. ఆ పిల్లలకి మాత్రం చాలా ఎక్కువ బట్టలు పడుతూ ఉంటాయి. వాళ్ళు నచ్చిన రోజుకో డ్రెస్ వేసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో ఇవి స్కూల్ విశేషాలు. అందరికీ అర్థమయ్యేలాగా ఈజీ టర్మ్స్లో చెప్పానని అనుకుంటున్నా. నేను ఏదైనా మిస్ అయితే ప్లీజ్ లోకల్లో ఉన్నవారు ఎవరైనా నా ఛానల్ని చూస్తే కింద కామెంట్ చేయగలరు. చాలామంది కామెంట్స్ చదివే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది మరిన్ని పాయింట్స్ అన్నమాట. ఇవి ఈరోజు విశేషాలు. మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.